హాయ్ ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదా హైదరాబాద్ వీడియో అయితే మళ్ళీ చూసేయండి. అదే ఫ్రెండ్స్, ఇంకా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళతో ఫ్యామిలీతో అయితే ఇంకా టెంపుల్స్ అన్నీ తిరగడం అయిపోయింది కదా. ఇంకా మా ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేశానండి. అదేనండి మా 10th క్లాస్ ఫ్రెండ్స్తో ఇంకా ఇక్కడ పంజాగుట్టలో ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఎంత విశాలంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మా ఫ్రెండ్ చూసారు ఇక్కడ రథం దగ్గర రథం బాగుంది కదా అని అక్కడ అలా ఫొటోస్ అయితే దిగాము. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ అన్నీ తీసుకున్నాము. ఇంకా చూస్తారు కదా తిని కూడా మా ఫ్రెండ్ అని ఇంకా ముగ్గురము ఇంకా వాళ్ళ పిల్లలు మా పిల్లలతో అయితే ఫ్యామిలీ అయితే వెళ్ళాము. వాళ్ళిద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలతో మా ముగ్గురం ఫ్రెండ్స్ అయితే టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా ఎంట్రన్స్లో అయితే వినాయకుడు అయితే దర్శనం ఇచ్చేశారు. ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడిని దర్శించుకొని అలా అయితే ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికైతే ఇంకా అలా వెళ్తుంటే ఇంకా మెట్ల దగ్గర చూసారు కదా విష్ణుమూర్తి కనిపించారు. అక్కడ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా చుట్టుపక్కల ఇలా ఉంది. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండ్స్ టెంపుల్ ఎక్కడ ఉంది కనుక్కొని మరీ వచ్చాము పంజాగుట్ట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసారు కదా ఇంకా హారతి అయితే ఇచ్చేసారు. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ఇంకా ఫైనల్గా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశాము. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అంటే మేము వెళ్ళేలోపు హారతి అయిపోతుందని ముందు వెళ్ళైతే దర్శనం చేసుకొని ఇంకా లాస్ట్లో అయితే కొబ్బరికాయ కొట్టాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, 12 అట్లా అయిపోయింది. ఇంకా దేవుడు హారతికైనా ఉండాలని ఇంకా హారతి అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పక్కన ఇంకా వేరే దేవుళ్ళు ఉంటాయి కదా ఇంకా ఆ దేవుడి దగ్గర అయితే ఇంకా కొబ్బరికాయ పెట్టేసి అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అయితే చూడండి మేము కొబ్బరికాయ కొట్టాం కదా తను కూడా కొడతానని తీసుకున్నాడు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసింది చూసారు కదా. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళ దగ్గర అయితే దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. మంచిగా అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే దర్శనం అయిన తర్వాత ఇంకా దద్దోజనం అయితే ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇంకా చూసారు కదా ఇంకా ఫైనల్గా దర్శనం అయిన తర్వాత ఇంకా దద్దోజనం అయితే ప్రసాదం తినేసి అలా కూర్చున్నాము. ఇంకా కూర్చున్న తర్వాత ఇక్కడైతే దేవుడి దగ్గర అయితే ఇక్కడ దీపం అయితే పెట్టాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసారు కదా ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ప్రసాదం కూడా ముందే ఎందుకు తినేసామంటే అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర గుడి మూసేస్తున్నారు టైం అయిపోయిందని. ఇంకా ప్రసాదం కూడా లాస్ట్ అని చెప్పేసరికి ఇంకా తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకున్నాము. ఇంకా అందుకని ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర మేమైతే కొబ్బరికాయ ఇంకా పసుపు కుంకుమ అన్నీ తీసుకున్నాం కదా. ఇక్కడైతే దేవుడి దగ్గర పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి అయితే ఇక్కడైతే దీపం అయితే పెట్టాం ఫ్రెండ్స్. మా ఫ్రెండు నేనైతే ఇక్కడైతే ప్రశాంతంగా అయితే మన చేతులతో అయితే పూజ అయితే చేసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఇక్కడ ఇంకా దీపం పెట్టేసి అగరబత్తులు వెలిగించి ఇంకా హారతి వెలిగించేసి చాలా మంచిగా అనిపించింది. ఇంకా చూసారు కదా మా ఫ్రెండ్ నేనైతే కూర్చొని ఎంత ప్రశాంతంగా పూజ అయితే చేసాము. అసలు మంచిగా అనిపించింది ఇలా కూర్చొని ఇలా దీపం పెడితే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా హారతి అయితే ఫైనల్గా నేనే హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా నేను తీసుకునేది ఇంకా మా ఫ్రెండ్ కూడా కొబ్బరికాయ కొట్టింది దేవుడి దగ్గర పెట్టేసింది. ఇంకా చూసారు కదా మేమైతే దర్శనం ఇలా చేసుకొని పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే మొత్తానికి మా దర్శనం ఇట్లా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ అయితే ఉంటాయి నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి. ఇక్కడైతే గోశాల కూడా ఉంది. ఇక్కడ చూస్తారు కదా గోవులు ఉన్నాయి. ఇక్కడ కూడా బాగుంది. ఇంకా దర్శనం అయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ అయితే కీరా తెచ్చింది. ఇంకా అలా కూర్చొని కీరా తినుకొని అయితే కూర్చున్నాము. తినేసి ఇంకా మెట్లు దిగుతుంటే ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ కూడా అలా దర్శనం చేసుకొని ఇంకా దేవుడి దగ్గర అలా మొక్కేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది, మీరైతే స్కిప్ చేయకుండా ఇంకా బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి అన్ని మతాలు అక్కడ ఫోటో అయితే ఉన్నాయి కదా చూసారు కదా. ఇక్కడ ఏదో సాయిబాబా అని టెంపుల్ అనేది అయితే ఉంది. ఇక్కడైతే గేట్ అయితే వేసి ఉంది. మేమైతే లోపలికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఇంకా క్లోజ్ చేసి ఉంది కాబట్టి